ఓం పరబ్రహ్మణే నమః. అథర్వవేదము 9వ కాండంలో ప్రథమ సూక్తము 14వ మంత్రము. ఇందలి విషయము మధుర జ్ఞానము, మధుర కర్మ. ఇక్కడ జ్ఞానము మధురంగా ఉండాలి. ఆ జ్ఞానము కర్మగా మారినప్పుడు ఆ కర్మ కూడా మధురంగానే ఉండాలి. ఆ మధురం అనేది ఏమిటో ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాం. ఓం మధుజనీషీయ మధువంశిషీయ పయస్వానగ్న ఆగమం తం మాసం సృజవర్చస. ఇందులో ఈ ప్రతిపదార్థము, హే పరమాత్మన్, నేను మధు జనిషీయ అంటే మధుర వచనము, మధుర జ్ఞానము మరియు మధుర కర్మఫలమును ఉత్పన్నమనర్చెదను గాక అని ఆ ఉపాసకుడు అంటున్నాడు అన్నమాట పరమాత్మతో. ఏ పరమాత్మ, ఇక్కడ మధు అంటే మధురమైనటువంటి వచనము. మధురం అంటే తెలుగులో మనం తీయదనం అంటాము. ఇక్కడ మానవుడు తయారు చేసుకోవడంటే తీపి పదార్థానికి మించినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ మధు అంటే తేనెటీగ. తేనెటీగ తయారు చేసినటువంటి తేనెతో పోలుస్తున్నారు మన వాణి, మన జ్ఞానము, మనం చేసే కర్మ. ఎందుకంటే అది అనుపమానము. ఏ మానవుడు చేసినటువంటి తీపిదనంతో పోల్చటకు వీలైనట్టు అతి మధురమైనటువంటి తీయదనము సహజమైనటువంటిది. సృష్టిలో పరమాత్మ ఆ జ్ఞానాన్ని, ఆ మధు మశకములు, మధు తేనెటీగలు, వాటికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన. కాబట్టి అది శుద్ధమైనది, స్వచ్ఛమైనది. అలాంటి కర్మలే నేను చేస్తానని పసుపుడు అంటున్నాడు. మధు అంటే మధువు వలె, అంటే తేనెటీగలు సేకరించినటువంటి పుష్పముల యొక్క మకరందము నుంచి తీసిన తేనె వలె మధుర జ్ఞానమయ బ్రహ్మరసమునై యాచింతును ప్రార్థింతును కాక అని. ఆ మధువుతో పరమాత్మ యొక్క జ్ఞానరసాన్ని, నేను ఆ జ్ఞానరసమైన బ్రహ్మరసాన్నే నేను పరమాత్మ నుండి కోరుతున్నానని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. అలాగే అగ్నే, హే జ్ఞానమయ ప్రభో ఆచార్య, ఇక్కడ వేద విద్యలు నేర్పేటువంటి గురుకుల ఆచార్యులను ఉద్దేశించి ఏమంటున్నారు? నేను నీ సమీపమున పయస్వాన్ దుగ్ధాహార వ్రతమును గ్రహించి శిష్య భావముతో ఆగమం వచ్చాను అని శిష్యుడు అంటున్నాడు. ఏ రకంగా అయితే దుగ్ధం అంటే పాల కోసం లేగదూడ తన తల్లి దగ్గరికి పరుగులెట్టి ఆ దుగ్ధాన్ని స్వీకరిస్తుందో, అదేవిధంగా నేను కూడా ఆ దుగ్ధ రసము, ఆ దుగ్ధమైన జ్ఞానరసాన్ని మీ నుండి పొందటం కోసం మీ వద్దకు వచ్చానంటే శిష్యుడు అంటున్నాడు. ఇక్కడ ఇందాక మధువుతో పోల్చారు జ్ఞానాన్ని, ఇక్కడ గోవు యొక్క దుగ్ధంతో పోలుస్తున్నారు, పాలతో. తం మా ఈ నీ శిష్యుడుగా వచ్చిన నన్ను వర్చస సంసృజ అంటే నన్ను బ్రహ్మవర్చస్సు యుక్తిని చేయము. బ్రహ్మవర్చస్సు ఎలా వస్తుంది? బ్రహ్మచర్య పాలనతో బ్రహ్మ విద్యను గ్రహించి బ్రహ్మోపాసన చేసిన వాళ్ళకి ఆ బ్రహ్మవర్చస్సు వస్తుంది, తేజస్సు వాళ్ళ దేహంలో, ముఖంలో. కాబట్టి ఆ శిష్యుడు ఏమంటున్నాడంటే, నాకు
ఈ ఆచార విచారాలన్నీ నేర్పించి నాకు బ్రహ్మ విద్యను బోధించి నేను బ్రహ్మ విద్య తేజస్సుతో వెలిగేట్టు నన్ను చేయండి ఆచార్య అంటున్నాడు. మధు జనిషీయ, నేను మధు బ్రహ్మ విద్యతో లాభాన్వితుడవుతాను. మీరు నేర్పే బ్రహ్మ విద్య చేత నేను లాభాన్ని పొందుతాను. మధు వంశిషీయ, తుమ్మెద వలె విద్వాంసుల వద్దకు వెళ్ళుచు మధుర జ్ఞాన రసమును సంగ్రహమనర్చుకుందునుగాక. భిక్షసే మధుకర వృత్తిచే జీవితము గడుపుందునుగాక. అది శిష్యులు పూర్వం విద్యను అభ్యసించడానికి గురుకులాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు జ్ఞానం కోసం అక్కడ ఆ ఆచార్యుని చేరినట్లే జీవన యాత్ర కోసం సమాజంలోకి వచ్చి భిక్షాటన చేసి ఆహారాన్ని పొంది ఇంటింటికి వెళ్ళి ఆహారాన్ని సేకరించి తెచ్చుకొని గురువులు శిష్యులు కలిసి తింటూ వారు విద్యాధ్యానాధ్యాపనం చేసేవాళ్ళు. ఏ రకంగా అయితే మధుమశకము అంటే తేనెటీగ ప్రతి పుష్పం దగ్గరికి వెళ్ళి వాటిని సేకరించుకుని వచ్చి తేనెని తయారు చేసేదో, అలాగే శిష్యులు కూడా ఆ తేనెటీగ వలె గురువుల దగ్గరికి చేరి విద్యను ఆ వేద విద్యను పొందాలి. అలాగే ఇంటింటికి చేరి ఆ భిక్షాటన చేసి ఆహారాన్ని సేకరించుకొని వారు ఆ గురుకులం యొక్క విద్యాభ్యాసం పూర్తి చేసుకునేవాళ్ళు. ఇది ఇక్కడ ఏమిటంటే, ఒకటి మధు తేనెటీగ ఎలా శ్రమిస్తుందో, ఎన్నో మైళ్ళు రోజుకి తిరిగి తేనెని సేకరిస్తుంది, అలాగే వీళ్ళు కూడా తమ కోసం, తమ జ్ఞానం కోసం శ్రమించి తేనెటీగ వలె గురువుల వద్దకు చేరి విద్యను పొందాలి. అలాగే దాంతో లాభాన్ని పొంది ఆ బ్రహ్మ తేజస్సుతో యొక్క మధు జ్ఞానంతో మధుతో కూర్చున్న కర్మలు చేస్తూ వాళ్ళు జీవించాలని ఈ వేదమంత్రంలో పరమాత్మ ఉపదేశిస్తున్నారు. ఓం ఇతి శం.